అన్న మా సత్తికి లైవ్ కలుపుండ్రి. ఇది చూస్తే ఏసీబీ ఆఫీస్ లెక్కనే ఉన్నది. అలా గాడికెందుకు పోయిండబ్బా తమ్మి సత్తి? సాఫిత్రక్క జేసీబీ సారోళ్ళకు రేవంతం సారోళ్ళ బాస్ ఎవరో ఎరికైందంట. అందుకే వేకేకాన్ సార్ అడగనీకి వచ్చిన నేను. ఓ నా పిస తమ్ముడా, బాస్ ఎవరో అందరికి తెలివనే తెలిసాయి, చంద్రల్ సారేనని. మళ్ళీ చంద్రాల్ సారే అయితే రేవంతం సార్ను తోలుకొచ్చి 4 దినాలు నీళ్ళు లేకుండా టేబుల్ మీద కూర్చుని పెట్టి ఎందుకు ఎంక్వైరీ చేస్తారు? అంటే రేవంత్ సార్ నోట్తో చెప్పించదందుకే గట్ల ఎంక్వైరీ చేస్తున్నారు తమ్మి. బాబు అంటాను రేవంతం సారి అన్నారక్క. ఆయన కూడా జేసీ వాళ్ళకి అర్థమైతలేదు. ఇంకెవరో ఉన్నారక్క బాసు. అక్క మళ్ళా సైకిల్ గుర్తు పార్టీ బాస్ ఏమో చంద్రాలు, మళ్ళా టీఆర్ఎస్ పార్టీ బాస్ ఏమో కేసీఆర్ సారు, మళ్ళా తీర్మార్ వార్తలకు సాఫిట్లక్క బాసు. అవును కరెక్టే కదా అక్క. టీడీపీ పార్టీకి చంద్రాల్ సార్ బాస్ కానప్పుడు మళ్ళా టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ సార్ బాసు అవునో కాదు? అక్క ఇంతకు నువ్వు తీర్మార్ వార్తలకు బాసు పోయినా లేక ఎంత పంచి ఎవరు ఉన్నారా చెప్పు అక్క. వామ్మో వామ్మో నన్నే అనుమానిస్తున్నాడు చూడుండ్రి. లేకపోతే జేసీ వాళ్ళకు చెప్తాక 2 దినాలు నీళ్ళు కూడా ఇవ్వకుండా బెంచ్ మీద కూర్చొని ఎంక్వైరీ చేస్తారు, అప్పుడు చక్కగా అవుతావు. తమ్మి సత్తి నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే నాకు జోక్ వస్తున్నది తమ్మి. సారీ బాస్ ఎవరో దొరకక నేను నెత్తి వాళ్ళు కొట్టుకుంటుంటే నీకేమో జోక్ వస్తున్నది అంత జోకు. పొద్దుందాకా ఏసీపీ ఆఫీస్ కానే ఉన్నావు కదా, రేవంత్ సార్ బాస్ ఎవరో ఇంకా తెలియలేదా నీకు? తెలియలేరాక. రేవంతం సార్ పుసుక్కున బాస్ అని అంటే కేసీఆర్ సార్ పేరు కూడా చెప్పి నాయండి నీ తలకాయ. టీఆర్ఎస్ వాళ్ళకు కేసీఆర్ సార్ బాస్ గాని రేవంత్ సార్ ఎందుకు అవుతాడు పిసోడా? మళ్ళా ఎర్రబెల్లం దయాకర్ సారేనా? మళ్ళీ ఆయన్నే కదా మన కారా టీడీపీ బాసు. ఎవరైనా ఉంటారు అవ్వా? ఈ నడుమ ఎర్రబెల్లి సార్కు రేవంతం సార్కు పడతలేదు, కోపం కొద్ది ఇరికేయాలని చెప్పినా చెప్పుండొచ్చు తమ్మి. బాస్ అంటే పుసుక్కున మళ్ళా నాయన సార్ దత్తన్న సార్ అయితే కాదు కదా, వాళ్ళని ఇరికితమంటాను వాళ్ళ పేరు చెప్పి ఉంటారా? దత్తన్న సార్కు బాసు మోడీ సారు, నాయని సార్కి బాసు కేసీఆర్ సారు. వాళ్ళ పేర్లు ఎందుకు చెప్తారు తమ్మి? మళ్ళా బాసే వాళ్ళక. మళ్ళీ జేసీ వాళ్ళు తెలిసినా కూడా ఎందుకు చెప్తలేరు బయటికి? నాకైతే నెత్తి వాళ్ళ కొట్టుకుంటున్నా నాకు. అయిగో పుట్టిగా నెత్తెందుకు ఖరాబ్ చేసుకుంటావు తమ్మి? ఎవరో నిదానంగా చెప్తారు కావచ్చు. చంద్రాల్ సార్ గారు, ఎర్రబెల్లం సార్ గారు, మళ్ళీ ఇంకెవరు ఉన్నారాక బాసు? మా నా నెత్తి ఖరాబ్ అవుతుంది ఆయన. నేను జరంత షాబోతు తాగొస్తాక ఏమనుకోకు. తాగిరా తమ్మి. చూసిండ్రా తెలుగుదేశం బాస్ ఎవరో మనందరికీ తెలుసు, అయినా కూడా దానికి 10 రోజులు ఎంక్వైరీ. బాస్ ఎవరో తెలిసిందని రిపోర్టు, మళ్ళా రిపోర్ట్ లో ఎవరి పేరున్నదో మన ఎవరికి తెలియదు. అక్క నేను షాట్ ఆగుతున్నా, మళ్ళా కుటిక వార్త నాకు డిశ్చార్జ్ చేయక. తాగు తమ్మి. కానీ బాస్ ఎవరో తెలిసి కూడా తెలుసుకోలేక గింత కన్ఫ్యూజ్ అయితా అంటే మనమే ఆగమైతాన్నాం. ఇక మా సత్య ఆగమవుట్లా తప్పేం లేదు. ఇగో జేసీ సార్ వాళ్ళు బాస్ పేరు చెప్పమంటే చెప్తలేరేం దాకా, మళ్ళా కేసీఆర్ సార్కే చెప్తారేమో మళ్ళా. అక్క బాస్ పేరు దొరకబట్టి నాకు ఊకిడు అక్క నేనైతే.